హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎప్పుడైనా మనం ఎవరినైనా ఏమన్నా అనాలంటే ఒక్క నిమిషం ఆగి ఆలోచించి మాట్లాడాలి ఫ్రెండ్స్. ఈ మాట ఎందుకు చెబుతున్నాను తెలుసా? మన నోరు మనం ఎలా అంటే అలా కదిలిద్ది, కానీ దానికన్నా ముందు ఆలోచించాలి. ఒకళ్ళని అనేటప్పుడు ఫస్ట్ మనం ఏమంటున్నాం, మనం ఎంత కరెక్ట్గా ఉన్నాము అది చూసుకుంటే కొంతమంది ఒకళ్ళని అనాలంటే అనలేరు. ఎందుకో తెలుసా? కొంతమంది అనేది అందరూ అనరు. ఎవరిదాళ్ళు ఆలోచించుకుంటారు, ఎవరి లిమిట్లో వాళ్ళు ఉంటారు. కొంతమంది అలా లిమిట్ దాటిపోయి వాళ్ళు అట్లా వీళ్ళెట్లా, వీళ్ళ ఇంటి పేరు వాళ్ళు అట్లా అసలు అనటానికి మనం ఎవరమే? మనకేం హక్కు ఉంది? మన వెనకమాల ఎన్ని తొర్రలు ఉన్నాయో, ఎన్ని బొక్కలు ఉన్నాయో, ఎన్ని లోపాలు ఉన్నాయో ఫస్ట్ చూసుకోండి. ఒకళ్ళని ఎవరైనా అంటున్నారంటే వాళ్ళకి లోపాలు ఉంటేనే ఎదుటి మనిషిని అంటారు. ఓకే, ఇది తెలుసుకొని మాట్లాడండి. నోరు ఉంది కదా, వినేవాళ్ళు ఉండారు కదా అని ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏది పడితే అది కావిచ్చి ఏది పడితే అది మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకో తెలుసా? తిరిగి అన్నామనుకో, అసలు మీరు ఎక్కడ పెట్టుకుంటారు మొహం? తిరిగి అంటే మీరు అనేయే మిమ్మల్ని తిరిగి అంటే ఎక్కడ పెట్టుకుంటారు? ఒక మనిషి బాధపడుతుందంటే ఏం జరిగిందా ఏందా అని ఆలోచించి మాట్లాడాలి. ఇంకా 4-5 పూసలు కూర్చేసి 4-5 కావిచ్చేసేసి అంటే ఏమనుకుంటున్నారు అసలు? ఒక మనిషిని ఒక మాట అంటాం ఉచితంగా, అది మహాపాపం తెలుసా? ఏమన్నా జరిగినా కానీ అనే హక్కు ఏ మనిషికి లేదు. అలాంటిది శుభ్రంగా ఉండేవాళ్ళని, మంచిగా ఉండేవాళ్ళని ఏదో కొద్దిగా లోపం కనపడితే, చిన్న మిస్టేకులు జరిగితే అట్లా ఇట్లా అని ఏలెత్తి చూపించడం, ఎట్లా పడితే అట్లా మాట్లాడటం, నలుగురు చేత అనిపించటం, మనం అంటాం, ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఒక్క ఏలు ఎదటోళ్ళకి చూపిస్తుంటే మిగతా 4 మనకు చూపిస్తున్నాయి. ఓకే, ఇది అర్థం చేసుకుంటే బాగుంటుంది. కాదు కూడదని ఇలాగే మాట్లాడి ఇలాగే ప్రవర్తిస్తే వేరే వస్తాయి మాటలు. అర్థమైందా? మీ మనసు ఎలాంటిదో మీ ఎదటోళ్ళ మనసు కూడా అలాంటిదే. అంత ఎవ్వరు చేతులు చచ్చలేరు, అంత ఎవరు పిచ్చోళ్ళు లేరు. ఏం జరుగుతుంది ఏంది వాస్తవాలు తెలుసుకోలేనంత పిచ్చోళ్ళు ఎవరూ లేరు. ఏదన్నా అడిగారు కదా, ఏదన్నా చెప్పారు కదా, లోపడి వచ్చారు కదా, చేసుకున్నారు కదా అని కావించకండి. కావించి ఇటు 4 అటు 4 చెప్పి మనుషుల్ని వేరు చేసి సాధించేది ఏమి లేదు. అది మహాపాపం. మనకే బిడ్డ తరానికి తగిలిద్ది. అది 100 మాటలు చెప్పి ఒక పెళ్లి చేయాలి, 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలి, 100 మాటలు చెప్పి ఒక కాపురం నిలబెట్టాలి. అంతేగాని ఏదో చిన్న మిస్టేక్లు వస్తే దూరేసి 14 మాటలు అటు ఇటు చెబితే అది మర్యాద కాదు. అర్థమైందా? ఎవరి లిమిట్లో వాళ్ళు ఉండండి.